మనమందరం అనుకుంటాము పరమ తండ్రి అంటే ఎంత కోపంగా ఉంటాడో, ఎంత ఖచ్చితంగా ఉంటాడో. బట్ ఇఫ్ యూ రియలీ అండర్స్టాండ్ హిస్ హార్ట్, ఆయన హృదయము చాలా సున్నితమైనది. ఇశ్రాయేలీలు అన్నారు, మేము చూడలేము ఆయన మహిమను, మేము చూడలేము, మాకొద్దు. దే మేడ్ హిమ్ డిస్టెంట్ ఫ్రమ్ దెమ్. ఈరోజు మన పరమ తండ్రి దగ్గరికి మనం ఉన్న పాటున రావచ్చు. నమ్మిన వారు ఉంటే చేతులు ఎత్తి హల్లెలూయా చెప్తారా? మీ బలహీనతలతో దేర్ సో మెనీ సెట్ బ్యాక్స్ ఇన్ అవర్ లైఫ్స్. మన జీవితంలో మన బలహీనతలతో, మన లోపాలతో, వీటన్నిటితో ఆయన సన్నిధికి వచ్చి, తండ్రి, పరమ తండ్రి నన్ను చూసుకోవా, నన్ను సరిచేవా అంటే ఆయన త్రోసివేసే దేవుడు కాదు. ఎంత మాత్రం త్రోసివేసే దేవుడు కాదు. ఆయన ఆదరించే దేవుడు. ఆయన రెండు చేతులు, అందుకే ఆయన వాక్యం తెలియజేస్తుంది, దినమెల్లరా ఆయన చేతులు చాచి ఉంచాడంట విననొల్లని ప్రజల వైపు. ఈరోజు దినమెల్లా ఆయన చేతులు చాచి ఉంచడం మన వైపు. మనము వెళ్ళి ఆయనను గట్టిగా హత్తుకుంటాం, మనల్ని హత్తుకునే దేవుడు. ఈరోజు యేసయ్య దగ్గరికి, పరమ తండ్రి దగ్గరికి ఉన్న పాటను వచ్చే, ఈరోజు నాకు నిజంగా నాన్న అని పిలవడానికి ఎవరు లేరు ప్రభా. మా నాన్న నన్ను సరిగ్గా చూసుకోలేదు, లేకపోతే నన్ను ప్రేమించిన నన్ను విడిచిపోయి వెళ్ళిపోయాడు. ఐ నీడ్ కంఫర్ట్ అంటే గాడ్ ఇస్ సేయింగ్ ఐ యామ్ యువర్ కంఫర్టర్. హల్లెలూయా.